వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్. ఈరోజు ఒక మంచి మెసేజ్ ఉన్న కథతోటి మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో ఒక ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులు, ఒక ముగ్గురు పిల్లలు ఒక కుటుంబం ఉంటుంది. అందులో పెద్దవాడు చాలా దుబారా ఖర్చు చేస్తూ ఉంటాడు. చిన్న పిల్లలే, ఒకవాడికి పెద్దవాడికి 7, 8, 9 ఏళ్ళు ఉంటాయి, మిగతా వాళ్ళు చిన్న పిల్లలు. ఆ వయసుకే వాడు ఇంట్లో డబ్బులని తండ్రి జేబులో డబ్బులు తీసేయడము, తల్లి ఎక్కడ దాచిపెట్టుకుంటే డబ్బులు తీసేయడము, అన్నదమ్ములు కలవనీయకపోవడము, మొత్తం తీసుకుని డబ్బులన్నీ ఖర్చు చేసి దుబారా ఖర్చులు చేస్తూ బయట అది ఇది కొనుక్కొని తింటూ ఇలా ఉంటాడు. కానీ ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు తిట్టినా తల్లి ఏం చేసినా కూడా వారిలో మార్పు కనపడదు. సరే, మార్పు కనపడకపోతే ఏం చేస్తుందంటే, సరే వీళ్ళకి ఇట్లా ఎట్లా ఒకటి చిన్నగా చెప్పి మార్చాలి, వీడు ఇట్లా మారేట్లేడు అనుకుని దగ్గర కూర్చోబెట్టుకుని రాత్రిపూట అన్నం తిన్న తర్వాత పడుకోబోయే ముందు మీ కథలు చెబుతాను, ముగ్గురు రండి అని చెప్పి ముగ్గురు పిల్లలను కూర్చొని ఒక మోటివేషనల్ కథలా చెప్తూ, ఈ డబ్బు వృధా చేయకూడదు, అది మనకు ఇంధనం లాంటిది, భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది, దాచిపెట్టుకోవాలి, భవిష్యత్తు అవసరాలకు చాలా అవసరం అవుతుంది, మన సంసారము అది పిల్లలు ఏర్పడ్డాక మనం అన్ని డబ్బులు అవసరం అవుతాయి, అందుకని మీరు దుబారా చేయకుండా ఖర్చు ఎక్కువ పెట్టకుండా జాగ్రత్తగా డబ్బు దాచిపెట్టుకోవాలి అని రోజు కథ చెబుతుండేది. పడుకునే ముందు ఆ కథ చెప్తారు, వింటారు, నిద్రపోతాడు. ఈ పెద్దవాళ్ళలో ఆ చెప్పిన కథలు చాలా మార్పు తీసుకొస్తాయి. ఆ వయసులోనే మార్పు తీసుకొచ్చేసి తన వినంగా 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 మనసులో నాటుకుపోయి ఇక డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మానేస్తాడు. మానేసి తల్లిదండ్రులు ఏదైనా 10 రూపాయలు కొనుక్కోమని ఇచ్చినా సరే ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి కొనుక్కోకుండా తినకుండా ఉంటాడు. సరే, అందరితో పాటుగా బట్టలు తీసుకుందామని వెళ్ళినప్పుడు, నాకు అంత ఖరీదు బట్టలొద్దు, వాళ్ళకి మీరు ఖరీదు కొనండి, నాకు తక్కువ రేట్లో కొని మిగతా డబ్బులు నాకు ఇవ్వండి, నేను దాచిపెట్టుకుంటాను అంటాడు. అట్లా కాదు, తీసుకోవాలన్నా కానీ వినడు. సరే, ఏం చేసినా సరే డబ్బులు వాడి చేతికి వస్తే తీసుకొని దాచిపెట్టుకోవడము ఇలా చేస్తూ ఉంటాడు. అది ఒక పిసినారితనం కింద తయారైపోతుంది. ఏమీ ఖర్చు పెట్టుకోకపోవడం, ఏమీ చేయకపోవడం, అన్ని ఎక్కడ కనపడడం వల్ల దాచిపెట్టుకున్న వస్తువులు కానీ డబ్బులు కానీ అన్ని దాచి పోగేసుకుంటూ ఉంటాడు. సరే, కొంతకాలం అయితే అందరు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పెళ్లి సంబంధాలు ఎత్తుతుంటారు. పెళ్లి సంబంధాలు ఎత్తుతుంటే అతను అంటాడు, నాకు పెళ్ళొద్దు, నేను పిల్లల్ని పోషించలేను, నా వల్ల కాదు, నేను డబ్బులు ఖర్చు పెట్టలేను, అందుకని వాళ్ళని పోషించే ఖర్చు నేను దాచిపెట్టుకుంటా, నాకు బోళ్ళంత డబ్బులు ఉంటాయి, నాకు పెళ్ళొద్దు అంటాడు. అలా అనకూడదు, పెళ్లి చేసుకోవాల్సిందే అని తల్లిదండ్రులు బలవంతం చేస్తే, నాకు వద్దు, మీరు ఏమైనా చేయండి, ఇంట్లో ఉండమంటే వెళ్ళిపోతాను, నేను ఆ ఖర్చులో నేను పెట్టుకోలేను అని చెప్పి, అప్పటికైతే దాచుకున్న డబ్బులు ఉన్నాయి కదా తన దగ్గర, ఎక్కడో దాచిపెట్టుకుంటారని తెలియకుండా ఆ డబ్బు అంతా నేను తీసుకుని నేను వేరే వెళ్ళిపోతాను, మీరు పిల్లలు వాళ్ళ తమ్ముళ్ళకి పెళ్లి చేయండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడో పూరీళ్ళు ఒకటి తీసుకుని దానిలో ఒక్కడే ఉంటూ, తాను వీళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు ఉన్న పొలంలో, సరే పెద్దవాడు బయటికి వెళ్ళిపోతానంటాడు కాబట్టి ఒక 1/2 ఎకరా పొలం ఇచ్చి, పెళ్లి చేసుకుంటే బాగుండి వీడు వద్దంటున్నాడు కదా, సరే వాడి ఇష్టం, మనం ఏం చేస్తాం, ఎంత చెప్పినా వినట్లేదు అని ఒక 1/2 ఎకరా పొలం వచ్చి జాగ్రత్త చేసుకున్నాయని, జాగ్రత్త బతుకు అని చెబుతారు. సరే, అది 1/2 ఎకరం పొలంలోకి వెళ్ళి తనే సొంతంగా పనులు చేసుకుంటూ, తనే తవ్వుకొని అన్ని కోసుకుని నాటుకుని నీళ్లు పెట్టుకుని ఇలా చేసుకుని, ఎక్కడ కూలి ఖర్చులు అవన్నీ లేకుండా, వేస్ట్ ఖర్చులు లేకుండా చాలా డబ్బు ఆదా చేస్తాడు. ఆ వచ్చిన ధాన్యం కూడా జాగ్రత్తగా చూసుకొని, అవి కూడా కడుపుకు ఒక పూట తినకుండా చాలా డబ్బు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు పొలంకి వెళ్తాడు కదా, పనికి వెళ్తాడు, ఇంట్లో కాలక్షేపమే ఉండదు, పొలంకి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ, అక్కడ ఏదో ఆకులను తింటూ, లేదా కాయలు కనపడితే తింటూ బతుకుతూ, ఎక్కడ ₹1 కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, తనతో పాటు సంచి తీసుకెళ్ళి కొద్దిగా ఇసుక, కొద్దిగా మట్టి, 2, 3 రాళ్ళు, ఆ దోవ నుండి 4 కనపడేటప్పుడు కట్టె పుల్లలు ఏరుకుని తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ చూస్తాడు, ఇద్దరికి రోజు ఒక సంచిలో కాస్త ఇసుక, మట్టి, రాళ్ళు, కట్టె పుల్లలు తెస్తాడేంటి వీడు, ఏం చేసుకుంటాడు ఇవన్నీ, ఎక్కడిది కూడా సరిపోవటం లేదు వీడికి అని చెప్పేసి, అంత పిసినార్తనం అంతా కూడబెట్టుకోవడానికి ఇదే పెద్ద, ఎక్కడ ఫ్రీగా దొరికితే తెచ్చేసుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు.
కొంతకాలానికి వీడి పొలంలో మిగిలిన డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టి ఆ ఇల్లు తను ఉండే ఇల్లు వాడి దగ్గర అడిగి కొనుక్కుంటాడు. దాన్ని అతను అమ్ముతాడు. కొనుక్కుని కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాడు, అందరు ఆశ్చర్యపోయే విధంగా తను ఆ రోజు మొదటి రోజు నుంచి మోస్తున్న సంచిలో ఇసుక, మట్టి, రాళ్ళు అన్ని పెట్టి ఆ ఇంటి చుట్టూ గోడ కడతాడు. అంత సరిపోయే రాళ్ళు అవి తెచ్చుకొని ఉంటాడు తను ఫ్రీగా. అవి సొంతంగా తీసుకోవాలంటే ఖర్చు పెట్టాల్సి వచ్చేది మాకు కొనాలంటే. అలా కాకుండా ఎప్పటి నుంచో తను ముందు చూపుతో ఏర్పాటు చేసుకునేవి కాబట్టి అవన్నీ పెట్టి ఆ పుల్లలేమో ఎండు పుల్లలు పెట్టి ఇంట్లో వంట చేసుకుంటూ ఆ రాళ్ళు, ఇసుక, మట్టి పెట్టి గోడ కట్టేస్తాడు. ఊర్లో వాళ్ళందరూ తన పొదుపు చూసి ఆశ్చర్యపోతారు. సరే, తను పొలం పని చేస్తుంటాడు, పెద్ద బట్టలతో అవసరం ఉండదు. ఏదో ఒక బనీను, ఒక లుంగి వేసుకుని వాటితోనే కాలక్షేపం చేస్తుంటాడు. మరీ ఎక్కడైనా ఏదైనా మొహమాటం వస్తే ఫంక్షన్ వెళ్ళాల్సి వస్తే ఏదో ఒక చొక్కా దాచిపెట్టుకుని ఆ చొక్కా వేసుకుని వెళ్ళేవాడు. కానీ లేనప్పుడు నార్మల్గా అదే డ్రెస్సులు వాడుతూ ఒకే సంవత్సరాలు ఒకే జతతోటి వెళ్ళదీస్తూ ఉంటాడు. సరే, తను చుట్ట కాల్చే అలవాటు 40-50 ఏళ్ళు వచ్చేసినాయి. ఎట్లా కాలక్షేపం చేస్తుంటే చుట్ట కాల్చే అలవాటు ఉంటుంది. ఆ చుట్ట కూడా ఆ రోజుల్లో 10 పైసల రేటే ఉన్నా దాన్ని మొత్తం కాలిస్తే 10 పైసలు రోజు మొత్తం ఖర్చు అయిపోతుందని ఒకసారి కాల్చి మళ్ళీ 4 కేసులు రుద్ది దాన్ని నిప్పు ఆపేసి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ కాల్పులు వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చుకుని ఆ రోజు ఆ 10 పైసల చుట్టని రోజు మొత్తం సరిపెట్టేవాడు. ఇలా పొదువేసి చాలా డబ్బులు కూడబెట్టాడు. సరే, ఒక రోజు అనుకోకుండా తనకు సుస్థి చేస్తుంది. సుస్థి చేసి బాగా జ్వరం వచ్చేసి ఒళ్ళంతా నొప్పులు, జ్వరము, లేవలేకపోతే మరి తను అందరి పిసినారంతడంతో అందరినీ దూరం చేసుకున్నాడు. ఎవరికి దగ్గర రాలేదు. తను ఎవరు పలకరించేవాడు కాదు. తాను ఎవరిని పలకరించేవాడు కాదు, ఖర్చు అయిపోతుందేమోనని తనను ఎవరు పలకరించేవాడు కాదు. ఇలా ఉంటుండగా తను ఎవరు రారు దగ్గరికి చూడడానికి కూడా. ఎవరో రాకపోతే ఏం చేయాలని ఆలోచించి లేవలేకపోతాడు. మంచంలో అలా ఉంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే డాక్టర్ దగ్గరికి ఆటోలు తీసుకుని ఖర్చు అయిపోతుంది, బోళ్ళంతా ఖర్చు అయిపోతుంది. అందుకని ఎందుకు ఇంట్లో అలా పడుకుంటాడు. ఏదో వేడి నీళ్ళు తాగుతూ ఇవి తాగుతూ పడుకుంటాడు. ఏ ఖర్చు లేకుండా ఉంటుంది. తను పిసినాడుతనం తనకు బాగా అలా అలవాటు అయిపోయింది. సరే, చివరికి టెంపరేచర్ ఎక్కువ అయిపోయి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుని ఓ రోజు పక్క వాళ్ళు చూసి ఇతనేదో లేవట్లేదు, ఓ రోజు అంతా ఆయన ఇంట్లో పడుకుని చెప్పి దగ్గరకు వచ్చి తలుపులు తీసి చూస్తే స్పృహ లేక పడి ఉంటాడు. ఏదో డాక్టర్ని పిలిస్తే నాడి కూడా అందట్లేదు, చనిపోయినట్టున్నాడు అని చెప్పేసి అంటే అందరూ గబగబ వీళ్ళందరూ వచ్చేసి తీసుకెళ్లి బయట పడుకోబెడతారు. బయట పడుకోబెట్టిన తర్వాత అందరూ చనిపోయాడని దాదాపు నిర్ధారించుకుంటాడు. సార్, తనకేమో వీళ్ళు ఎక్కడో స్పృహ తనకు తెలుస్తుండదు. ఈ స్పర్శ వీళ్ళందరూ తీసుకెళ్లి బయట పడుకోబెట్టడము అవి తనకు తెలుస్తుంటాయి, కానీ ఏమీ చెప్పలేకపోవడం. తను అన్కాన్షియస్ లో ఉంటాడు, ఎవరితో మాట్లాడలేడు, శక్తి లేదు, అలా ఉంటాడు. ఎక్కడో కోలగా తన కోనలో ఎక్కడో ఏదో జరుగుతున్నట్టు తెలుస్తుంటుంది. ఇలా ఉండగా తను అన్కాన్షియస్ లో ఉండగా యమధర్మరాజు కనపడతాడు. యమధర్మరాజు కనపడి, రా బాబు, నువ్వు వచ్చేసేయి, ఇంకా నీ టైం అయిపోయింది, నా ఎమ్మడి వచ్చేసేయమని ఆ పాస్ విసిరిపోతాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏంటి స్వామి, నేను ఇంకా చనిపోలేదు, నేను ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నాను, నాకు ఇంకా స్పృహ తెలుస్తూనే ఉంది, అయినా నేను చాలా డబ్బు కూడా పెట్టాను, అదంతా నేను ఏమి చేసుకోవాలో తెలియటం, నేను చనిపోతే అదంతా ఏం చేయాలి, దాన్ని ఇది నేను దాచిపెట్టుకున్నాను, నేను రాను, నా డబ్బులు నాకు కావాలి అంటే డబ్బులు కూడా తీసుకొని వస్తాను అంటాడు. అవేం కుదరదయ్యా, ఎక్కడ ఏమి తీసుకురాకూడదు, మొదతాడు కూడా ఉండకూడదు నీ మీద, నువ్వు వచ్చేసారి తీసుకెళ్ళాలి అంటే, బాబు నేను ఒక 3-4 కోట్లు దాదాపు సంపాదించుకున్నాను స్వామి, అందుట్లో నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, నాకు కొంచెం ఆయుష్ ఇచ్చేసేయి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, మళ్ళీ బాగా సంపాదిస్తాను అంటాడు. ఏమి సంపాదించి నువ్వు ఏం చేస్తావయ్యా, సంపాదించి ఈ రోజు వరకు నువ్వు సంపాదనలో 1 పైసా అయినా ఇతరులకు ఉపయోగపడిందా, పోనీ నీకు ఉపయోగపడిందా, నీకై నువ్వేమైనా సుఖపడ్డావా, ఏమీ లేదు. ఎన్ని కోట్లు, 4-5 కోట్లు సంపాదించి ఏం చేసుకుంటావు డబ్బంతా, కనీసం హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నీకు, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి, నీ ఇంట్లో పడుతున్నావు, అందుకనే నేను వచ్చేసాను, నీకు ఇక లాభం లేదని తీసుకెళ్ళడానికంటే, కాదు స్వామి, నా డబ్బులన్నీ ఏమైపోతాయి, ఇది నేను విష్ణుమూర్తి గారి దగ్గరికి వెళ్తాను, నేను అడుగుతాను, దేవుడి దగ్గర నారాయణ నాకు విష్ణుమూర్తి అంటే నాకు ఇష్టము అంటే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ రికమెండేషన్లు కుదరవు, నువ్వు నాకు దేవుడికి లంచాలు ఇవ్వడము లేకపోతే ఆయన రికమెండేషన్ చేస్తాను ఇవన్నీ కాదు, ఏమి కుదరదు, నువ్వు వచ్చేయమంటాడు. అట్టగా స్వామి, నాకు టైం ఇవ్వండి, పోని
నేను నా డబ్బును ఏమైనా సద్వినియోగం చేసి వస్తాను పోని, నాకు సమయాన్ని మేము బతిలాడుకుంటున్నాను, ఒక 2 రోజులు ఆగి మళ్ళీ వస్తాను, ఆ డబ్బులన్నీ సరి చేసుకుని అంటాడు. సరే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి సరే నువ్వు వెళ్ళి నువ్వు డబ్బులు ఎలా సద్వినియోగం చేస్తావు చూసిన తర్వాత నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, ఈసారి మాత్రం నీ బతిలాడడం అని కుదరదు, తీసుకెళ్ళిపోతాను అంటాడు. ఆ తర్వాత ఇతనికి సన్నగా మెళుకు వచ్చేస్తుంది, చిన్న కాళ్ళు కదులుతున్నాయి అని చెప్పి ఎవరైనా ప్రాణం ఉంది అతను బతికే ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ తీసుకుని అతను చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్ చేసి ముందు ఎవరెవరు ఖర్చు పెట్టేస్తారు డబ్బులు, ఖర్చు పెడితే అతను బతికి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాడు. నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అతనికి తత్వం బోధపడుతుంది. అయ్యో నేను ఇంత పొరపాటు చేశాను, డబ్బులన్నీ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకుని నా ప్రాణానికి తెచ్చుకున్నానని చెప్పేసి తన ఇంటికి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అన్నదమ్ములకి, సొంత కుటుంబ సభ్యులకి, మిగతా కుటుంబ సభ్యులకి, అన్నదమ్ములకి, స్నేహితులకి, పేదవాళ్ళకి అంతా పంచిపెట్టి ఒక 2-3 రోజుల్లో మొత్తం సెటిల్ చేసుకుని ఏ ఆస్తి లేదు అని మంచివాడు అనిపించుకుని తను అందరికి దాన ధర్మాలు బాగా విపరీతంగా చేసి పేదవాళ్లకు వాళ్ళకు దాన ధర్మాలు చేస్తాడు. చేసిన తర్వాత ఒకరోజు రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడు కలలో యమధర్మరాజు కనపడతాడు. మళ్ళీ కనపడి ఏంటి అయిపోయిందని పని వచ్చేస్తావా అంటే, వచ్చేస్తాను స్వామి, ఇప్పుడు ఏం లేదు, మీరు చెప్పినట్టు అందరికి డబ్బులు సద్వినియోగం చేస్తాను, కొద్దిగా ఉన్నాయి, ఏం కాదా, ఎటుపోయినా పర్వాలేదు, నేను మీ అమ్మడి వచ్చేస్తాను, నాకు ఇక్కడేం పని లేదు, ఒక్కనే కదా అంటాడు. అవసరం లేదయ్యా, నువ్వు ధర్మకార్యాలు చేసావు, ఇన్నాళ్ళు దాచిపెట్టిన సొమ్మును సద్వినియోగం చేసావు, ఇప్పుడు ఎంతో మందికి సాయం 2-3 రోజుల్లో నీ వల్ల చాలా కుటుంబాలు బాగుపడ్డాయి, చాలా సర్వీస్ చేసావు, ఆ రోజు మీ తల్లి జాగ్రత్తగా ఉండున్నాయని చెప్పిన దానికి నువ్వు అది మనసులో నాటుకుపోయి చిన్నతనంలో నీ మనసులో నాటుకుపోవడం వల్ల ఇలా తయారయ్యావు, నువ్వు రియలైజ్ అయ్యావు, ఇప్పుడు మొత్తానికి అన్ని దాన ధర్మాలు చేసి మంచి పుణ్యాన్ని సంపాదించుకున్నావు, నీకు ఇంకా ఆయుష్ బతికే టైం ఉంది, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఉండి నువ్వు జాగ్రత్త చేసుకుంటా ఇదే దానగుణంతో బతుకు, తల్లిదండ్రులను అన్నదమ్ములు అందరినీ చూడు అంటాడు అని మాయమైపోతాడు. ఆ రోజు నుంచి తను అన్ని దాన ధర్మాలు చేస్తూ సంపాదిస్తూ దాన ధర్మాలు చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇది ఈ కథలో నీతి ఏంటంటే, చిన్నతనంలో తల్లిదండ్రులు మోటివేషన్ కథలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం గ్రహిస్తున్నారో పిల్లలు దానిలోంచి ఏం రిసీవ్ చేసుకుని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారా, లేకపోతే వదిలేస్తున్నారా, ఏ మ్యాటర్నన్నా పట్టుకుని ఇలా మార్పు వచ్చిందా వాళ్ళలో గమనించాలి. ఒకటిను తను సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయాలి, కూడబెట్టుకుని ఒక్కడే తనకి ఏదో కోట్లు కూడబెట్టిన ఏం ప్రయోజనం ఉంటుంది, అందుకని 10 మందికి ఖర్చు పెట్టి నేను నలుగురిలో మంచిగా బతకాలి, అందరూ సహాయం చేయాలని కోరుకోవడం మంచిదనేది ఇందులో 2 మెసేజ్లు ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో అంతర్లీనంగా ఉన్న మెసేజ్ని అందరికీ పంపించండి. థ్యాంక్స్.